ఇప్పుడే మన వాళ్ళు చాలా బాగా, ఎందుకంటే మీరు చూశారు కుటుంబ సభ్యుల్ని. ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించే సంస్కారం ఉన్నటువంటి దేశం మనది. అందుకే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం, ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే అందరూ చెప్పారు 58 రోజులు త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్. అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మీరు చూస్తే ఆ రోజుట్లోనే 85లో తెలుగు యూనివర్సిటీకి, తెలుగు రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మార్చి 10, 2003 ఆ రోజు ఆలోచిస్తే ఆయన పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా. అందుకని నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. అది 2008లో వాళ్ళు నోటిఫై చేసి పంపించారు. ఈ రెండు కూడా ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మిత్రులు చెప్పారు. చెన్నైలో ఏదైతే మన అక్కడ ఉన్నటువంటి భవనం, ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్ళీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే మన కార్పొరేషన్ చైర్మన్ చెప్పాడు. తప్పకుండా ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా పేరే, ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి శాశ్వతంగా ఒక మెమోరియల్ కింద పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా, చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇక్కడ మీరు అందరూ చూస్తే పొట్టి శ్రీరాములు కీర్తిని చాటడంలో, ఆయన త్యాగాన్ని భావితరాలకు చూపడంలో ఆర్యవైశ్య సంఘాలు కానీ తెలుగు ప్రజానీకం ముందు దేశపై పరిస్థితికి వచ్చారు. పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ, రెండు రాష్ట్రాల్లో కూడా ఉండే తెలుగు ప్రజల యొక్క ఆస్తి.